సనాతన ధర్మంలో అసలు గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా? ఈశ్వరా, నీ పట్ల కృతజ్ఞుడై నీ వైభవము తెలియని వాని యందు నీ కృప ప్రసరించి నీ వైభవము వాడు గుర్తెరుగునట్లుగా జరుగుగాక. అంతేగాని వాడికి ఏం తెలియదండి అని వాడిని చిన్న చేసి మాట్లాడకూడదు. వాడికి కూడా భగవద్భక్తి కలగాలని ప్రార్థన చెయ్యాలి. అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత ఆవిష్కరణము జరుగుతుంది. అది ఎప్పుడు? విష్ణు స్వరూపంగా చేస్తాం పూజ. అందుకే నిద్ర లేచేటప్పుడు చెప్పవలసిన నామము విష్ణునామం ఒక్కటే. కారణం ఏమి అంటే, ఇంద్రియములన్నీ పైకి లేస్తే జాగృత్ అంటారు. జాగృత్తుకు అధిపతి విష్ణు భగవానుడు. జనరేటర్ ఉందండి, తెల్లవారింది. హరి ఓం. నిద్ర లేస్తూ అంటే ఇంద్రియములు లేచాయి. ఇంద్రియములు లేచాయి కాబట్టి జాగృత్తికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే నిద్ర తెలివి రాగానే మొదటి మాట నోటి వెంట రావలసినది 3